పైగా నిధులు కేటాయించిన దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. కీర్తిశేషం నందమూరి తారక రామారావు గారు బీసీలకు పెద్దపీట వేయగా చంద్రబాబు గారు కొనసాగిస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ప్రత్యేకంగా రక్షణ చట్టం ప్రవేశపెట్టిన దానికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. బీసీ విద్యార్థుల కోసం స్కూళ్ళు హాస్టల్స్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. అందులో భాగంగా మా సొంత మండలంలో నసనకోట సమీపంలో రాష్ట్రంలోనే ఆదర్శంగా ఎంజీపీ బాలికల పాఠశాల నిర్మించగా అప్పటి శాఖ మంత్రి వర్లు అచ్చెన్నాయుడు గారు చేతుల మీదుగా కూడా ప్రారంభించడం చేశాము అధ్యక్ష. ఈరోజు ఆ పాఠశాలకు జూనియర్ కాలేజ్ కూడా మంజూరు చేసి ఈ సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో స్కూల్స్ పరిస్థితులు గాలికి వదిలేశారు అధ్యక్ష. అలాంటి వాటిలో కొన్ని బీసీ హాస్టల్లో ఉన్న సమస్యలను కూడా సభ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. బీసీ హాస్టళ్ళు ఎంజీపీ మోడల్ పాఠశాలలు విద్యార్థులకు తగిన బాత్రూములు టాయిలెట్స్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. చాలా వరకు బీసీ హాస్టల్ అన్ని నేను కూడా పరిశీలించాము అధ్యక్ష. దాంట్లో నీళ్ళు లేవు, బాత్రూమ్స్ కూడా తలుపులు కూడా అన్ని పగిలిపోయినాయి అధ్యక్ష. చాలా ఇబ్బందికరంగా ఉంది. బిల్డింగులు కూడా పెచ్చులు అన్నీ కూడా రాలి ఇనుప అన్ని రాడ్స్ కూడా కనపడే పరిస్థితులు ఈరోజు బీసీ హాస్టల్ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణ కూడా చెన్నై కొత్తపల్లి బీసీ బాలురు హాస్టలు, పేరూరు ఎంజీపీ బాలురు పాఠశాల, కనగానపల్లి మోడల్ పాఠశాలలు, అదేవిధంగా రాప్తాడ్ మోడల్ పాఠశాలలు ఇవన్నీ కూడా చూస్తే చాలా అధ్వానంగా కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా అదేవిధంగా చెన్నై కొత్తపల్లి బీసీ బాలురు హాస్టల్లో తగినన్ని బాత్రూమ్లు టాయిలెట్స్ లేక హాస్టల్ కూడా దూకి బయటికి వెళ్తున్నారు అధ్యక్ష. అంటే బాత్రూమ్లు కూడా ఇవి సరిగ్గా లేకపోవడం వల్ల మగపిల్లలందరూ కూడా బయటికి గోడ కూడా అంటే కాంపౌండ్ వాళ్ళు చిన్నగా ఉండడం వల్ల గోడ దుంకి అటు సైడ్ పోయి బాత్రూమ్లకు వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. పక్కనే రైల్వే ట్రాక్ ఉండడం వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం కూడా ఉంది అధ్యక్ష. అలాగే వంటగదులు కూడా నిర్మించాలని కూడా గౌరవ మంత్రివారిని కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. రామగిరి మండలం కేంద్రంలో కొత్త